రాయుడుగా, వసంతం అనగా పెళ్ళి, వసంతకాలము పెళ్ళి. ఏమండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, గొర్రెపిల్ల వివాహోత్సవానికి వచ్చే వాళ్ళందరూ ధన్యులు. ఆయన చేత తన పట్ల మనిషిగా, తన భార్యగా, గొర్రెపిల్ల యొక్క భార్య తనకు తానే అలంకరణ చేసుకుంటుందట. వినండి, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవానికి ఎందరు వస్తారు? గొర్రెపిల్ల భార్యగా ఎందరు తీర్చబడతారు అనేది చూస్తే, గొర్రెపిల్ల భార్య తనకు తానే అలంకరణ చేసుకుంటుందట. వీరభోగ వసంతరాయునిగా వస్తానని చెప్పాడు. వచ్చే ఆయన ఎవరో తెలుసా? ప్రభువు యేసుక్రీస్తు వారు ఇక రాబోతున్నాడు. తన యొక్క సంఘమును తనతో విగవిగాలు తన దగ్గరికి తీసుకోవటానికి. వసంతము, భోగము, ఆయన సర్వకృపానిధి, వరుడు. ఏమండి, యేసుప్రభు వారికి ఇన్ని పేర్లు ఉన్నాయో. పెళ్ళి కుమారుడు, భార్య, సంఘమే భార్య. బ్రహ్మంగారు తాతయ్య వారు చేసిన ఆ భక్తి క్రమంలో ఉన్నవాడు, అన్నవాడు, సృష్టికర్త, ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు ప్రభువుని యేసుక్రీస్తు వారే. బ్రహ్మంగారు తాతయ్య కనులు వెలిగిస్తే ఆయన ఒక పండు ఉంది, ఆ పండు తిన్నవాని జీవితమే ధన్యకరంగా మార్చబడుతుంది. ఈ సంగతి సినజీరి స్వామికి తెలియలేదు, రాధా మనోహర్ దాసు అనగా డిస్కీ బాబాకి తెలియలేదు. ఏమండి, వీరికి తెలియలేదు. ఎందుకు? వీరు ముందున్న భక్తుల యొక్క వారి సాక్ష్య జీవితము, వారి భక్తి క్రమం. నా దగ్గర బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించిన సంపూర్ణ కాలజ్ఞానము ఉన్నది. దానిలో బ్రహ్మంగారు తాతయ్య చెప్పిన వ్యక్తి ఎవరికి స్పష్టంగా పోల్చుకోవచ్చు అంటే ప్రభువు యేసుక్రీస్తు వారికే చాలా దగ్గరగా. ఏమండి, పండు, ఆ పండు ఉంది, ఆ పండు తిన్నవాని జీవితమే పండు అన్నాడు. ఇక లోకంలో వాళ్ళని చూసుకుంటే ఎవరైనా నన్ను తినమని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నన్ను తినండి అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. లోకములో అనుమానంతో కలిగిన వాళ్ళు ఎందరయ్యా అంటే, అనుమానంతో కలిగిన దేవతలు 33,33,333 దేవతలు అనుమానముతో కలిగింపబడినవి ఇవి. వీరికి మొక్కకపోతే ఏమేం చేసిద్దో, ఆయనకి మొక్కకపోతే ఆయన ఏం చేస్తాడో, అలాగా పులి కంటే గిలి, ఆ గిలితో పెంచుకున్నవి ఎంత వచ్చిన సంఖ్య? నేను ఫస్ట్ మీకు ఇచ్చిన ఆ సంఖ్య అంతా. వీరిలో ఒకరన్నా నన్ను బోధించండి, నన్ను తినండి అన్న చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అలాగ చెప్పకపోగా మాకు ఇవ్వండి, మేము తింటాము. ఏమండి, ఈ నీలాలు, తలనీలాలు ఇవ్వటానికి మొక్కుబళ్ళు, రకరకాల జపము, తపము, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానం, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన హోమాలు, యజ్ఞాలు, ఆఖరికి అప్పు చేసి కూడా పూజలకి నిమగ్నమయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? స్వామికి మనం ఇలాగా అప్పు చేసేనా మొక్కుబళ్ళు తీరిస్తే మనకు మోక్షము లభిస్తుంది, మనకు ఉన్న ఆ బాధలన్నింటి నుంచి విడుదల పొందుతాము అని ఒక అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చొని భ్రమలో బ్రతుకుతున్న వారు ఇప్పటికీ కొద్దిమంది అదే క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఫలితం ఏంటి?
అప్పులు కుప్పలుగా, ఆఖరికి ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక ఆ ఉన్న ఊరే విడిచిపెట్టి మరి అనేక రకాలైన దేశాలు, రాష్ట్రాలు వెళ్ళిపోయి ఉన్న ఊరిని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి. ఎందుకు? భక్తి అనే క్రమంలో అనేక రకాలైన మొక్కుబళ్ళు మొక్కి మరి వారికి శాంతి చేసే క్రమంలో అనేక రకాలైన పూజలు చేసి, ఏమండి ఎన్ని పూజలండి, జపం, తపం, తపన, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానం, అన్నదానం, వస్త్రదానం, నిడివు దోపిడీలు, ఎన్ని రకాలైన అవన్నీ ఇస్తే శాంతిపడి మనకు మనశ్శాంతి దొక్కుతుందని, ఏమండి జపం, తప, అనేక రకాలైన జపాలు చేశారు, అనేక రకాలైన తపస్సు, ఎన్ని చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా